ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? వ్యక్తిగత కోపమా, పాలసీ విధానం వ్యతిరేకిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. ఎందుకంటే నేను పులివెందులు కాదు, నాకేం పొలం తగాదా లేవు, పొలం పంచాయతీ లేదు. మీకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోంచేసిన సందర్భం కూడా నాకు ఉంది పులివెందుల్లో. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఒక జర్నలిస్ట్గా రాజర్షి అని ఒక పుస్తకం నేనే వేశాను. అప్పుడు పులివెందుల్లో వెళ్ళి, అప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న ఈ రవీంద్రారెడ్డి ఆయన మేనల్లుడు చేతుల మీదగానే ఒక ఇంట్లో ఆవిష్కరణ చేసి ఆయనతో పాటు కూర్చొని భోంచేసాం. మనకి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం పెట్టిన రాజధానిని తీస్తుంది, భూములు ఇచ్చిన రైతును రోడ్డు పాలు చేస్తుందని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో పోరాటం చేశామే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కూడా ఎలాంటి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం పౌరధర్మమే కదా సార్. ఈ రాజధాని నిర్ణయమే కాదు, మీరు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి కానీ, డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోటే ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? ప్రశ్నించడం కదా నా ధర్మం. మేము అంబేద్కర్ గురించి మాట్లాడి, లేదంటే అసలు రాజ్యాంగంలోనే ప్రశ్నించవయ్యానే ఉంది కదా ఆర్టికల్ 19. ఆ పని చేశాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం కయ్యం ఉంటుంది? విజయమో లేదు, కయ్యమో లేదు. ఈ నామినేట్ పదవులైనా బాలకోట పేరు త్వరలో ఈయనే అవకాశం ఉందంటారా? ఇంకా నామినేట్ పదవులు పోస్టులు ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకా రాబోయే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి భవిష్యత్తులో. సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. ఓకే, ఈ ప్రభుత్వంలో బాలకోట ఇలాంటి వాళ్ళకో లేదంటే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తుందనే ప్రశ్నకి మాకు కూడా ఆశలు సన్నగిలినాయి. ఎందుకంటే నీ పొర చేయి నా కుడి చేయి, నా ఎడం చేయి పెడతానంట. పొర చెయ్యదే, ఎడం చెయ్యదే. ఆ ధోరణి కనుక మార్చుకోలేకపోతే అంటే పరిపాలన లోపాలు ఉన్నాయంటారా? పరిపాలన కాదు, ఇప్పుడు ఆయా సామాజిక కులాలకంటే ఒక సామాజిక బ్యాలెన్స్కి అన్నం పెట్టడంలో మాత్రం పాత తరహా పద్ధతి కనిపిస్తుంది తప్ప కొత్త తరహా పద్ధతి కనిపించదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పారు, నేను మారిన చంద్రబాబుని చూస్తారు, నేను మారానని చెప్పంటారు. మార్పేం కనపడాలి. మారాలి, ఆ మార్పు వస్తుందని మేము ఆశించాం. ఎందుకంటే 124 సీట్ల అమోఘ బలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప విజయం అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా రాలా. 294 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 230 స్థానాలు వస్తే మొన్న 170 స్థానాలకు 120 స్థానాలు విజయం. ఆ తరహాసం ప్రజలు ఎంతో ఆశించి చేశారు, 124 కోరికలతో చేశారు. ఆ కొత్త మార్పు అనేది రావాలి. నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మేము కొత్త చంద్రబాబు చూడాలి, చంద్రబాబు నాయుడులో అవసరం వస్తే చంద్రనిప్పులు కలిగించే చంద్రబాబు నాయుడు చూడాలని కూడా ఆశించాం, ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా మార్పు ఏం కనపడలేదంటారా? అంటే పరిపాలన కాలం 6 నెలలే కాబట్టి ఇంకా కాలం ఉంది కాబట్టి మనిషిగా అడుగులేస్తాడు. మారేనని చెప్తున్నారు కదా. నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా నేను మారాను, కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆ 94 బాబు ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే 94 బాబు కూడా అక్కర్లేదు సార్, 24 బాబే కావాలి. 94 పరిస్థితులు వేరు, 24 పరిస్థితులు వేరు. ఈ రోజున ఏంటంటే కాలం మారింది, కాలంలో సమస్యలు మారినాయి, కొత్త వాతావరణం వచ్చింది. ఆ దిశగా మారాలి. మారాను అనేది బాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా మారింది లేనిది ప్రజలు నిర్ణయించాలి. అందుకని కాస్త కష్టపడ్డలో ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ముందు ఆ అమరావతికి ఒక అన్నం పెట్టగలిగితే ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునే ముందు జిగేల్మంటూ మెరవాలి సార్. అంటే గుమగుమలాడాలి పరిపాలన గుమగుమలాడాలి, అది అందించాలి. ఈ 6 నెలలు ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా మీకు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా? కొత్త నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు అయితే ఏమీ లేవండి. వాళ్ళు ప్రకటించిన సూపర్ 6 అమలు మీద దృష్టి పెట్టారు, పరిపాలనా రూలింగ్ మీద దృష్టి పెట్టారు. అడపాదడపా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద, అది రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, లేదా విచారణ పర్వాల మీద, లేదా కాదంబరి జత్వాని విషయాలు కావచ్చు, కొన్ని సిట్లు వేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, పరిశీలన చేస్తున్నారు, చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
తీసుకున్న వాళ్ళ మీద తీసుకున్నారు. చాలామంది తీసుకోకోకుండానే న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెస్తున్నారు. ఆఖరికి ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. సార్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? చేసిన తప్పిదాలేనండి. ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని ఒంటెద్దు పోగొట్టిన నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 56 మంది సలహాదారులండి. వై ఏం చేశారు? ఎవడన్నా సలహా ఇచ్చారు? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావండి. వేర్ ఇస్ ద తాడేపల్లి? తాడేపల్లి ఈజ్ ద ఇన్ ద అమరావతి. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాను ఏం చేశావు? 1000 మంది పోలీసుల పహారాతో వెళ్ళావు. మరి ఇప్పుడు తప్పిదాలే కదా. విశాఖపట్నం స్టీల్ ఉద్యమాలు చేస్తున్నారు. నువ్వు ప్రభుత్వానివి, కేంద్రానికి నీ అవసరం ఉంది. 151 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది, నీకు ఎంపీల బలం అక్కడుంది. నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు. లేదా రాష్ట్రం జరిగే సంఘటనల మీద నువ్వు ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు. ఎవరిని నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు. ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు. పార్టీని సస్పెండ్ చేశారంతే. పార్టీని సస్పెండ్ చేశాడు, పదవి నుంచి ఉంచాడు. మరి వాళ్ళ గజమాలు వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో తిప్పుకున్నావు. ఈ సంకేతాలు ఎలా పోతాయి? అందుకని 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవటము, ఏను గినక తన నెత్తిని దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే, లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా. అది బెడ్రూమ్లో పోయింది, ఈయన వరండాలో ఎతుకుతుండు. బెడ్రూమ్లో పోయి ఎతుకు దొరికింది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు, 3 రాజధానుల మీద సమీక్ష లేదు, విధానాల మీద సమీక్ష లేదు. ఏమంటాడు? ఈవీఎంలు మాయ చేసినాయి. ఈవీఎంలు మాయ చేస్తే మరి 40% ఓటింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయనే 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత ఏమన్నాడు? వీళ్ళు చీలిపోతారు, లేదా సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయారు. సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా. సార్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు శాసనసభకు ఎవరు వెళ్తారండి? ఎమ్మెల్యేలు వెళ్తారు. మీరు వెళ్ళకూడదా? అంటే దాన్ని ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కదండి. అంతే కదా, శాసనసభ్యుడు. ప్రజల చేత ఎన్నుకోబడితేనే శాసనసభలో అడుగు పెడతారు. లేకపోతే కమలకి అర్హత లేదు, బాలకోటకి కూడా అవకాశం లేదు. మరి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందండి? దానికి ఒక నమూనా ఉందగా. నీకు 10% సీట్లు కావాలి అంటే 18 ఉండాలి. మరి 18 నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్టిస్తారండి? నువ్వే అన్నావు శాసనసభలో, నేను 5 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షమే ఉండదని. ఆ రోజు 23 ఉన్నాయి, 23లో 5 పోతే 18 అవుతుంది. 18 ఉంటే రాదు అనే ఆలోచన అప్పుడే ఉందగా నీకు. వైసీపీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీలో కూటమైనప్పుడు ఉన్న పార్టీ మాదే కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది అదే వైసీపీ ఒక ఇప్పుడు స్టాండ్. అది దాని ధోరణి అదే. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాజధాని పెట్టుకుంటే 3 పెడతానన్నట్టుగానే ఉంటుంది. న్యాయస్థానం కూడా వెళ్ళాడు. అందుకని ఆ విధానాలు మార్చుకోవాలి. అయినా ప్రజల్లో పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి ప్రతిపక్ష హోదా దేనికి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీటు ఉంటే ఆనాడు రాప్తాడు నువ్వు తీసుకుపోయినా కూడా ఆయన ఏ సీటు లేకుండానే పోరాడండి ప్రజల తరపున. దానికి ఇప్పుడు నాకే ఎమ్మెల్యే పదవి ఉందని పోరాడని చెప్పండి. ఏముంది? ఏ పదవి? మా దళిత కులాల తరపున నేను ఎమ్మెల్యే పదవి ఉందా, పార్టీ పదవి ఉందా? ప్రజల కోసం నువ్వు పనిచేయాలి, ప్రజల చైతన్యవంతం కలుగు చేయాలి. అందుకని ఆయన ఏంటంటే శాసనసభలో ఆయన మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టండి మానసికంగా. వాళ్ళ ముందు నిలబడటం వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి చూపుతో చంపేస్తారు. ఏనేం అనరు. ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఈ వంగలపూడి ఆయనతో లోకేష్ గారు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నోట మాట రాదు. ఎందుకంటే ఆ విధమైన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అందుకని ఆయన పోయేదేమీ లేదు. మరి ఒక పక్కనే శాసనమండలికి పంపిస్తున్నాడు, ఎమ్మెల్యేనన్నా పంపిస్తే బాగుండేది, వాళ్ళని కూడా ఆఫ్ చేశాడు. ఈ విధమైన వింత పోకట్లతోనే మరి రేపు సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలతోనే ఉంటాను చెప్తారు. పోరాడు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అని మనం అనం, పోరాడొద్దు అని మనం అనం, పాకులాడొద్దు అని మనం అనం. కానీ నువ్వేం పోరాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నువ్వేమన్నా అధికారం అనిపించకపోతే అనుకోవచ్చు. నువ్వు ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రివి.
6 నెలల క్రితం నిన్ను పలకరించడానికి నువ్వు అందుబాటులో కూడా లేవు, నీ మంత్రులకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇంకా ఆ మెమరీ నుంచి ప్రజలు పోలా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. కాదు ఇంత త్వరితగతిన నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఇప్పుడు నిన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, బ్రిటిష్ ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, కనీసం ఒక ఏడాదన్నా ఆకోకుండా 6 నెలల్లో ప్రజలను రోడ్ల మీద రహదారులు తెచ్చారంటే పార్టీ ఎక్కడ తగ్గిపోతుందేమో, కార్యకర్తలు ఏమైనా మనో ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక భయంతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అసలు ముందు నాయకులను కాపాడుకోమనండి, ప్రజల తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న నాయకులు మొత్తం పోతే నీకు రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏముంటుందో. మన పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నారు సార్, ఆ పార్టీకి నిర్మాణం లేదు, కార్యకర్త లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం గేటు కూడా టచ్ చేయలేము అని చెప్పి అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పన్నారు. మరి అది మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని రాజకీయం కోసం మాట్లాడటం తప్ప ఇందులో పెద్ద నిజమేం లేదు. మరి చూడాలి మరి ఆయన ఏం పోరాడు.